బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. జరిగిన అవినీతిని తప్పులను బయటపెట్టడం తప్ప అరెస్టులు చేయడం తమ ఉద్దేశం కాదని జగ్గారెడ్డి అన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఇంకెంతకాలం వెల్లదీస్తారని ప్రశ్నించారు. కేంద్ర మంత్రిగా పనిచేసే అవకాశం వచ్చిందని, రాష్ట్రానికి ఉపయోగపడే ఒక్క పనైనా చేయాలని హితవు పలికారు. ఎవరితో ఎవరికి చీకటి ఒప్పందాలున్నాయో తెలంగాణ సమాజానికి తెలుసని అన్నారు. మాకు బీజేపీకి ఎప్పుడు పంచాయతీ ఉంటూనే ఉంటుంది. మాకు అంటే ఆ కుటుంబంతో ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ తోటి ఎప్పుడు పంచాయతీ ఉంటూనే ఉంటుంది. ఈనాటిది కాదు ఇదంతా. ఆ గాంధీ కుటుంబాన్ని, ఆ రాహుల్ గాంధీ కుటుంబాన్ని ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ దేశ రాజకీయాల్లో వాళ్ళని లేకుండా, వాళ్ళ ఉనికి లేకుండా చేయాలి, నోటు మీద గాంధీ బొమ్మ లేకుండా చేయాలనేదే బీజేపీ ఒక లైన్ ఉంటుంది. వీళ్ళు ఎవరు మా బండి సంజయ్ మాట్లాడినా, కిషన్ రెడ్డి మాట్లాడినా ఆ మాటలకు నాకు తెలిసిన కాడికి మాటలకు వాల్యూ లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన ఏంది? వాళ్ళ తప్పులు బయట పెట్టాలి. సీఎం ఆయన డిజైన్ ఏంది? ప్రజల సొమ్ము ఖరాబ్ చేసిర్రు, ప్రజలకు తెలవాలి అనేది సీఎం రేవంత్ రెడ్డి లైన్. ఇది వాళ్ళని ఏదో ఈ బాధలు పెట్టాలని కాదు, ప్రజలకు చెప్పాలని. మీద అట్లా కాదు, ఎట్లా వాడదామా, ఎట్లా కొడదామా అనేది మీ లైన్. అది ఎట్లా వాడుకుందామా అనేది బీజేపీ లైన్. బీఆర్ఎస్ నేత దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. తాను తన క్యారెక్టర్ అంచనా వేయలేవంటూ కొత్త ప్రభాకర్ రెడ్డికి సూచించారు. రాష్ట్రంలో ఎవరిని అడిగినా తన క్యారెక్టర్ గురించి చెబుతారన్నారు. తన క్యారెక్టర్కి ప్రభాకర్ రెడ్డి క్యారెక్టర్కి చాలా తేడా ఉంటుందని పేర్కొన్నారు. ప్రభాకర్ రెడ్డికి ఉన్నంత ఆస్తి తన వద్ద ఉంటే ప్రజలకు ఎప్పుడో పనిచేసేవాడినని తెలిపారు. అది ఏముందిరా, మా మంత్రులు తినడానికి అడు ఏముంచిరా, సంకరాకి ఇచ్చారు కదరా, ఏముందాడా? ఏముంది? మా మంత్రులు తిందామని అడు ఏముందాడా? మంత్రులు తినే సంగతి పోని, మినిస్టర్లకు అసలు జనాలకు ఏదో చేద్దామంటే పైసలు ఎక్కడ ఉంచారా నాయన మీరు? రేవంత్ రెడ్డి కానీ, తర్వాత మా మినిస్టర్స్ కానీ జనంలో పోతే ఏమన్నా ఇద్దామంటే పైసలు లేవాడా? నాశనం చేశారు కదరా నాయన, రాష్ట్ర ఖజానాన్ని నాశనం చేశారు. ఎక్కడ వదిలిరా నాయన మీరు, ఎక్కడ వదిలిరా నాయన? అందుకే ప్రభాకర్ రెడ్డి, నువ్వు మాట్లాడే ముందు సరే నీ కార్యకర్తలకు ఏదో కొంత జోష్దానికి మాట్లాడేటప్పుడు ఒకసారి మీరు ఎవడైనా కానీ జగ్గారెడ్డి గురించి మాట్లాడేటప్పుడు చూసుకొని మాట్లాడుకోండి. మీరు నా పుట్టుకని, నా క్యారెక్టర్ని మీరు ఎవరు దాన్ని మీరు కాలేదు. నేను ఇప్పుడే చెప్తున్నా కదా, మా మినిస్టర్ల గురించి మీరు మాట్లాడారు. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు